పై ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారత్ కంటే పాకిస్తాన్ అరగంట కాదు ఏకంగా అర్ధ శతాబ్దం వెనకబడి ఉందని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలోని ప్రభానిలో వర్క్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆదివారం జరిగిన బహిరంగ సభలో ఓవైసీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇటీవల పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాన్ని తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్ నేతల అణుబాంబు బెదిరింపులను ప్రస్తావిస్తూ మీరు అరగంట కాదు అర్ధ శతాబ్దం వెనకబడి ఉన్నారు. మీ దేశ బడ్జెట్ ను మా సైనిక బడ్జెట్ తో కూడా సరిపోదని ఓవైసీ అన్నారు. పాకిస్తాన్ పదే పదే తమ వద్ద అణుబాంబులు ఆటం బాంబులు ఉన్నాయని చెబుతోంది. గుర్తుంచుకోండి, మీరు వేరే దేశంలోకి వెళ్లి అమాయక ప్రజలను చంపితే ఏ దేశం మౌనంగా ఉండదు అని ఆయన హెచ్చరించారు. పహల్గామ్ లో ఉగ్రదాడులు పర్యాటకుల మతాన్ని అడిగి మరి హత్య చేశారని ఓవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ఏ మతం గురించి మాట్లాడుతున్నారు? మీరు ఖవారిజ్ల కంటే నీచులు. మీ చర్యలు మీరు ఐసీసీ వారసులని చూపిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. భారత్ ను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఏలుగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తోందని ఆరోపించారు. పాకిస్తాన్ వైమానిక దళాన్ని దిగ్బంధించడానికి వారి ఇంటర్నెట్ ను హ్యాక్ చేయడానికి అంతర్జాతీయ చట్టాలు భారత్ కు అనుమతిస్తున్నాయని కూడా ఓవైసీ పేర్కొన్నారు.